ఒక క్షణం ఊహించండి. భూమిపై ఒక ప్రదేశం ఉంది. అక్కడికి సాధారణ మనుషులు వెళ్ళలేరు. వెళ్ళడానికి ప్రయత్నించిన సైన్యం వెంటనే అడ్డుకుంటుంది. ఆ ప్రదేశం చుట్టూ రహస్య కెమెరాలు, సెన్సార్లు, హెలికాప్టర్లు. ఎందుకంత రహస్యం? అక్కడ నిజంగా ఏలియన్స్ ఉన్నాయా, లేక ప్రపంచంలో అత్యంత రహస్యమైన సైనిక టెక్నాలజీ అక్కడ దాగి ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ కేంద్రంగా నిలిచిన ప్రదేశం ఏరియా 51. కొంతమంది చెబుతారు అక్కడ ఏలియన్స్ ఉన్నాయని. మరికొందరు చెబుతారు అక్కడ ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీ ఉందని. కానీ అసలు నిజమేమిటి? ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం 80 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అదే కోల్డ్ వార్. 1945లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం రెండు పెద్ద శక్తులుగా విడిపోయింది. ఒకవైపు యునైటెడ్ స్టేట్స్, మరొక వైపు సోవియట్ యూనియన్. ఈ రెండు దేశాలు నేరుగా పెద్ద యుద్ధం చెయ్యలేదు. కానీ ఒకరిపై ఒకరికి అనుమానం, భయం, పోటీ ఇవి ప్రపంచాన్ని కుదిపేశాయి. ఇది యుద్ధంలాంటి పరిస్థితి, కానీ నేరుగా యుద్ధం కాదు. అందుకే దీనిని కోల్డ్ వార్ అంటారు. ఈ సమయంలో రెండు దేశాలు ఎవరికి ఎక్కువ శక్తి ఉందో చూపించడానికి పోటీపడ్డాయి. అణు ఆయుధాలు, రహస్య గూఢచారి టెక్నాలజీలు, అంతరిక్ష పోటీ, ఇలా ప్రపంచం మొత్తం ఒక పెద్ద పోటీగా మారింది. ఏరియా 51 ఎందుకు రహస్యంగా మారింది? కోల్డ్ వార్ సమయంలో అమెరికాకు ఒక పెద్ద సమస్య వచ్చింది. సోవియట్ యూనియన్ గురించి సమాచారం తెలుసుకోవాలి. కానీ ఎలా? అందుకే అమెరికా రహస్య గూఢచారి విమానాలను తయారు చేసింది. అందులో ఒకటి లాక్హీడ్ U-2. ఈ విమానం చాలా ఎత్తులో ఎగురుతుంది. సాధారణ రాడార్ దాన్ని గుర్తించలేదు. ఇలాంటి విమానాలను పరీక్షించడానికి ఒక రహస్య ప్రదేశం కావాలి. అక్కడే ఏరియా 51 కథ మొదలైంది. అసలు UFO రూమర్స్ ఎలా మొదలయ్యాయి? 1950, 60లలో ప్రజలు ఆకాశంలో వింతగా కనిపించే ఆబ్జెక్ట్స్ చూశారు. ఆ కాలంలో రహస్య విమానాల గురించి ఎవ్వరికీ తెలియదు. అందుకే చాలామంది ఒకే విషయం అనుకున్నారు, ఇవి ఏలియన్స్ స్పేస్ క్రాఫ్ట్లు కావచ్చు అని. ఇలా UFO రూమర్స్ ప్రపంచం మొత్తం వ్యాపించాయి. 1989లో ఒక వ్యక్తి టీవీ ఇంటర్వ్యూలో ప్రపంచాన్ని మొత్తం షాక్ చేశాడు. అతని పేరు బాబ్ లజార్. అతనొక షాకింగ్ క్లెయిమ్ చేశాడు. తాను ఏరియా 51 దగ్గర ఉన్న ఒక రహస్య ఫెసిలిటీలో పనిచేశానని చెప్పాడు. ఆ ఫెసిలిటీ పేరు S4. అక్కడ తాను ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్లను పరిశీలించానని చెప్పాడు. అతని మాట ప్రకారం అక్కడ 9 ఫ్లయింగ్ సాసర్లున్నాయి. అవి భూమిపై తయారైనవి కాదని చెప్పాడు. బాబ్ లజార్ చెప్పిన మరో షాకింగ్ విషయం, ఆ స్పేస్ క్రాఫ్ట్లు ఒక రేర్ ఎలిమెంట్తో పనిచేస్తాయని చెప్పాడు. ఆ ఎలిమెంట్ పేరు ఎలిమెంట్ 115. ఆ సమయంలో శాస్త్రవేత్తలకు ఈ ఎలిమెంట్ గురించి తెలియదు. ఇది ప్రపంచాన్ని షాక్కి గురి చేసింది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆయన ఈ మాట చెప్పిన 15 ఏళ్ల తర్వాత, అంటే 2003లో శాస్త్రవేత్తలు నిజంగానే ఎలిమెంట్ 115ని కనుగొన్నారు. ఇది బాబ్ లజార్ మాటలపై నమ్మకాన్ని పెంచింది. అయితే ప్రభుత్వం ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? ఇక్కడే కథ మరింత రహస్యంగా మారుతుంది. అమెరికా ప్రభుత్వం బాబ్ లజార్ చెప్పిన విషయాలను పూర్తిగా ఒప్పుకోలేదు, కానీ పూర్తిగా ఖండించలేదు కూడా. ఇది ప్రజల్లో మరింత అనుమానం పెంచింది. మరి ఏరియా 51 సెక్యూరిటీ ఎంత గట్టిగా ఉంటుంది? ఆ స్థావరం చుట్టూ మైళ్ల దూరంలోనే పెద్ద పెద్ద బోర్డులుంటాయి. అనుమతి లేకుండా లోపలికి వస్తే షూట్ చేస్తామని స్పష్టంగా రాసి ఉంటుంది. ఆ ఏరియాలో అడుగు పెట్టగానే అక్కడ నేల లోపల అమర్చిన సెన్సార్లు యాక్టివేట్ అవుతాయి. మీరు ఒక రాయిని కదిలించినా వారికి తెలుస్తుంది. చివరికి మీరు గట్టిగా ఊపిరి పీల్చుకున్నా ఆ శబ్దం వారికి వినిపిస్తుంది. మొత్తానికి ఒక చీమ కూడా తెలియకుండా ఏరియా 51 లోపలికి వెళ్లడం అసాధ్యం. చివరిగా మీకు చెప్పేదేంటంటే, అసలు ఏరియా 51లో నిజంగా ఏలియన్స్ ఉన్నాయా, లేక అది అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీ టెస్టింగ్ సెంటర్ మాత్రమేనా? అసలు నిజం ఇప్పటికీ ప్రపంచానికి తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, మనిషి ఇంకా విశ్వం గురించి చాలా తక్కువ మాత్రమే తెలుసుకున్నాడు. బహుశా ఒకరోజు నిజం బయటపడుతుంది. అప్పుడు మనం తెలుసుకునే విషయం మన ఊహ కంటే కూడా ఆశ్చర్యకరంగా ఉండవచ్చు.
ఇలాంటి ఆసక్తికరమైన రహస్య కథలు ఇంకా చూడాలంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మిస్ కాకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.